భారతీయ యొక్క ప్రధాన ధర్మము, ప్రధాన సంపద. The main wealth of Bharatiyas comprises in this righteousness and ఏ charity. చిన్న విషయమునకు కానీ భారతీయులు భగవత్ ప్రార్థనను ప్రధానముగా భావించి ఆచరించేటువంటి వారు. Bharatiyas take to prayer in whatever action they proceed. ఇట్టి సంపదకు బాలబాలికలే వారసులు. And the youngsters are the heirs of all this. ఈనాటి భారతీయులు బాలబాలికలు ఇట్టి పవిత్రమైనటువంటి సంపదను నిలబెట్టుకొనుటకై తగిన కృషి చేయాలి. The youngsters and men and women should work hard to uphold the Bharatiya culture. అనాది కాలము నుండి ఈ భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తితో అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుచూ వచ్చుతున్నది ఈ భారతదేశం. Bharat has been working hard for the welfare and the progress of the entire world since ancient times in spiritual path. నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క లక్ష్యము. The aim of Bharatiyas then and now is to work for the welfare of the world. ఇట్టి పవిత్రమైనటువంటి లక్ష్యమును, ఇట్టి పవిత్రమైన భావములను, ఇట్టి పవిత్రమైన సంపదని ఈనాడు మానవులు భారతీయులు కోల్పోతున్నారు. Bharatiyas are losing today such a sacred ideal, sacred feeling and sacred wealth. కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకై అరులు చాచుతున్నారు భారతీయులు. Bharatiyas are after physical, mundane, worldly desire. శరీరములో రక్తము శుభ్రంగా ఎంతకాలం ప్రవహించుచుండునో అంతకాలము ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. So long the pure blood flows through all the blood veins, the body will be healthy. అదే విధంగానే భారతీయుని అంతర్గతమైనటువంటి యొక్క అంతరాత్మ యందు దైవ చింతన ఎంతకాలం ఉండునో అంతకాలమే ఈ భారతీయునికి ఆనందాన్ని అందిస్తూ ఉంటారు. So long the divinity flows within the blood veins of Bharatiyas, they will survive. ఆనందం అన్నటువంటిది ప్రత్యేకించినటువంటిది కాదు. Bliss is not separate. హృదయాంతరాళమునందు దివ్యమైన భావములను, భవ్యమైన భావములను, నవ్యమైన భావములను ఏనాడు భారతీయుడు అభివృద్ధి గావించుకున్నో ఆనాడే మానవుని యొక్క ఆనందము అతని హృదయ స్థానమవుతుంది. The moment you develop the novel, divine, ever fresh, ever new feelings, then you'll be center of all bliss. ప్రతి సంకల్పమును కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నది. Every thought originates from the heart. కనుక హృదయాన్ని ప్రేమతో నింపుకున్నప్పుడే ప్రతి సంకల్పము, ప్రతి క్రియ కూడాను ప్రేమమయమైనటువంటిదిగా ఉంటుంది. Therefore, when you fill your heart with love, every act and every thought will be full of love. కనుక ఈనాడు భారతీయులు నింపుకొనవలసినటువంటిది ప్రేమనే. What we have to fill up is this love. హృదయ స్థాయం నుండి ఆవరించేటువంటి యొక్క ప్రతి కర్మ కూడాను ప్రేమమయంగా మారుతుంది. Every act that originates from the thought of the heart should be full of love. కనుక మన ప్రాచీన కాలం నుండి వచ్చుచున్నటువంటి ఈ సంస్కృతులను ఈనాడు మనము పోషించుకున్నట్టుకు తగిన కృషి చేయాలి. Therefore, we should make every effort to uphold the ancient culture. నామం అన్నటువంటి దానికి నియమమే లేదు. There is no particular specific rule so far as recitation of Lord's name is దీనికి concerned. జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడాను అన్వయించవు. It has no caste and creed differences either. దీనికి ఏ విధమైనటువంటి వయ ప్రమాణం లేదు. It has no age limit. దీనికి ఒక భాషాభిమానము లేదు. It has no regional linguistic idea. ఇట్టి పరిస్థితి యందు భగవత్ నామము సర్వులకును దాటడానికి నావనే. Therefore, God's name will be a sort of a boat to cross across. ఇట్టి నామచింతన చేతనే ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము రక్షింపబడుతున్నది. Bharat is protected since ancient times because of sacred name of God. అయితే ఇట్టి భారతదేశమునందు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి సత్య సంపత్తి మరొక దేశమునందు కానరాదు. Such a sacred wealth present in Bharat is not noticed anywhere in the world. ఈగన్ విక్సర్ అనేటువంటి వాడు ప్రథమ ప్రకృతి పరిశోధకుడు. The first investigator of the nature is William Mixer. అతను చెప్పినది ఏమిటి? What is it that he said? ఈ సమస్త జ్ఞానములకు, సమస్త విజ్ఞానములకు, సమస్త సుజ్ఞానములకు, సమస్త వైజ్ఞానములకు కూడాను ఒకటి ఆధారం ఉన్నది. There is certainly a basis for all knowledge, for all the wisdom and the spiritual knowledge. ఇది ఏ పరమ సత్యము. That is the supreme truth. ఇట్టి సత్యమును ఆవిర్భవింపజేసినటువంటి యొక్క భూమి భరత భూమి. Bharat is the center of such truth. సత్యం నాస్తి పరో ధర్మ అని సర్వధర్మములకును మూలాధారమైనది సత్యమే. Of all dharmas, the primal thing is that of truth. కనుకనే సత్యమే దైవము.
Truth is God. సత్యనారాయణుడే దైవుడు. Satyanarayana is God. కనుక అట్టి సత్యాన్ని మనము విస్మరించకూడదు We should never forget such truth. అని ఈ యొక్క ప్రథమ ప్రకృతి పరిశోధకుడైనటువంటి వాడు ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. The first scientist of this world, of the nature, declared this truth. కనుకనే భారత భూమి యందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము సత్యస్వరూపంతో వెలువడినదనేటువంటి యొక్క సత్యాన్ని పరిశోధకులే దీన్ని పరిశీలించి ప్రబోధన చేస్తూ వచ్చారు. The investigators investigated, made an inquiry and declared that divinity is expressed, manifested in the form of truth here. ఈనాడు అట్టి పరిశోధనలకు మనం దూరం అయిపోతున్నాము. Today we are far away from such inquiry.